గ్రూప్ 2 పరీక్షలో మీకు ముఖ్యమైన పేపర్ 3. ఈ పేపరు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 3 భాగాలు ఉండడం జరిగింది. మొదటి భాగము ఇండియన్ ఎకానమీ గురించి, వాటి యొక్క ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ సెక్షన్లో మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవ భాగంలో మన యొక్క అభివృద్ధి ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈరోజు మనము సెక్షన్ 2 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లోని సెక్షన్ 2లో ఉన్న ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి కొన్ని వివరాలు ఈరోజు నేర్చుకుందాము. ఈ పేపర్లో మనకు ముఖ్యంగా 4 సెక్షన్లు ఉండడం జరిగింది. మొదటి సెక్షను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ 1956 మరియు 2014 మధ్యలో ఎలా ఉన్నదనేది మనము వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవ విషయానికి వస్తే, దీంట్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి వివక్షకు గురైంది, వాటి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిలో భాగంగానే మనకు 3 ముఖ్యమైన అంశాల గురించి, ఈ డిప్రైవేషన్ ఏవైతే మనకు వివక్ష జరిగిందో వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో మొదటిది నీటికి సంబంధించిన సమస్య, రెండవది వనరులకు సంబంధించిన సమస్య, మూడవది ఉద్యోగ అవకాశాల గురించి మనకు వచ్చిన సమస్యల గురించి. ఈ 3 సమస్యల గురించి మనము కొంచెం వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతము, హైదరాబాద్ స్టేట్లోని తెలంగాణ ప్రాంతము, ఆంధ్రాలో 2 కలిపి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన సందర్భంగా అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులు ఎంతవరకు దోహదపడ్డాయి, లేకపోతే అభివృద్ధికి ఆటంకపడాయి అనేది మనం కొన్ని వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ 1956 సంవత్సరంలో ఏర్పడినప్పుడు 2 ప్రాంతాలకు కొన్ని ఆర్థికపరమైన లక్షణాలు ఉండడం జరిగింది. ఒకటి, ఆంధ్రాలో కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏంటంటే రాజధాని సమస్య. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు రాజధానిగా చేసి పరిపాలన సాగించడం జరిగింది. కర్నూలు అంటే ఆంధ్ర ప్రాంతానికి జాగ్రఫికల్గా చూసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నదనేది గుర్తించడం జరిగింది. ఇక రెండవ విషయానికి వస్తే, వనరులు ఆంధ్ర రాష్ట్రంలో కొంతవరకు పరిమితంగానే ఉండడం జరిగింది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళ వనరులు మన యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క వనరులకు పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వనరులు ఏంటంటే నీరు కానీ, ఖనిజాలు కానీ, ఖనిజాలలో ముఖ్యమైన బొగ్గు తదితర ఏది ప్రకృతి వనరులు ఉన్నాయో అవి మన తెలంగాణ ప్రాంతంలో కంటే ఆంధ్రాలో కొంతవరకు తక్కువ ఉన్నాయి అనేది కొన్ని మనకు గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఇక మూడవ విషయానికి వస్తుందంటే, రాష్ట్రంలో జనరేట్ అయిన రెవెన్యూ మరియు ఖర్చుకు సంబంధించిన అంశాలు. సో ఆ విధంగా చూస్తే ఆంధ్ర ప్రాంతంలో డెఫిసిట్ బడ్జెట్ ఉంది, లోటు బడ్జెట్ ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తుంది. దానికి భిన్నంగా తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ స్టేట్లో మిగులు బడ్జెట్ ఉన్నది చెప్పడం జరుగుతుంది. సో ఈ 4 విధాలుగా మనకు ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో, ఈ డిఫరెన్సెస్ను ఏదైతే 1956లో ఏర్పరిచిన స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, దాన్ని మనం ఫజల్ అలీ కమిటీగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఆ కమిటీ
క్షుణ్ణంగా వీటిని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఒకవేళ ఈ రెండు ప్రాంతాలు కనుక విలీనమైతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతము ఏదైతే విద్య అండ్ ఇతరత్వ పరంగా కొంచెం వెనుకబడిందని అనుకున్నామో అది వివక్షకు జరగడానికి ఆస్కారం ఉందనేది ఫజల్ అలీ కమిటీ చెప్పింది. సో కాబట్టి అది మన విలీనానికి ఆంధ్ర ప్రాంతము మరియు తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ స్టేట్ తెలంగాణ ప్రాంతం విలీనానికి కొన్ని సందేహాలు వ్యక్తం చేయడం జరిగింది. వీటిని పక్కకు పెట్టేసి విలీనము జరపడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణ ప్రాంతం యొక్క మరి ఆంధ్ర ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనము ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులు అంటే మనం ముఖ్యంగా కొన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకటి జనాభాకు సంబంధించిన అంశాలు, రెండవది వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, మూడవది పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలు, తర్వాత అవస్థాపన ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలను కొంచెం మనము బేరీజ్ వేసుకోవడము చాలా అవసరము. తెలంగాణ ప్రాంతం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రెండు కలిపి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ జరిగిన సందర్భంలో సో 1961 సెన్సస్ ప్రకారం ఏంటంటే తెలంగాణ జనాభా 1.27 కోట్లు ఉన్నట్టు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఈ జనాభా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 35.3% గాను మొత్తం భారతదేశ వ్యవస్థలో 2.89% ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో మూడో వంతు కంటే కొంచెం ఎక్కువనే జనాభా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక భూవైశాల్యానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో మొత్తము భూమి 44,300 చదరపు మైళ్ళగాను మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఇది మొత్తము సో ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాటాగా చూసుకుంటుంటే 41.2% ఉన్నది. అంటే సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42% వాటా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. అంటే సో ఈ రెండు విషయాలు ఏం చెప్తుందంటే తెలంగాణలో జనాభా వాటా కంటే మన యొక్క భౌగోళికపరమైన వాటా కొంచెం ఎక్కువ ఉన్నది. ఇది 42% ఉంది, అది 35% ఉంది. ఈ రెండింటికి సంబంధించిన అంశం ఏంటంటే మన యొక్క జనసాంద్రతగా చెప్పుకుంటాము. ఈ జనసాంద్రతను చెప్పుకుంటే ఏంటంటే ఈ యొక్క మనము పాపులేషన్ను జనాభాను ఈ యొక్క ఏరియాతో డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఈ యొక్క జనసాంద్రత. సో అది 286 పర్సన్స్ పర్ స్క్వేర్ మైల్గా ఉన్నది. ఇది ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే మనకు తక్కువగానే ఉన్నదని మనము చెప్పుకోవచ్చు. రెండవ ముఖ్య అంశమైన వ్యవసాయ సంబంధమైన అంశాలను మనము తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా మనము ఈ యొక్క వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ సంస్థలు ఈ యొక్క ఆదాయంలో ఎంతవరకు పాలు పంచుకుంటాయనేది మనకు ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. 1960 ప్రాంతంలో ఈ యొక్క వ్యవసాయ రంగము యొక్క వాటా 37% ఉన్నదని, అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక తెలంగాణలో కనుక 100 రూపాయల ఉత్పత్తి జరిగితే దానిలో 37% వ్యవసాయము వ్యవసాయ అనుబంధ సంస్థల ద్వారా వస్తుంది. మిగతా రంగాల ద్వారా ముఖ్యంగా పరిశ్రమల ద్వారా 24% మరియు సేవల రంగం ద్వారా 39% వస్తుందనేది మనము తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయంలో ఈ విధంగా ఉన్నట్టు చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వ్యవసాయ రంగం అనేది చాలా ప్రాముఖ్యత వహించిందనేది చెప్తుంది. ఎందుకంటే ప్రస్తుత గణాంకాలతో పోల్చుకుంటే మన
ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క వాటా కొంచెం ఎక్కువగానే ఉన్నది, మిగతా రంగాలతో పోల్చుకుంటే ఉంటుంది. ఇక వ్యవసాయ రంగంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏది ఎంతవరకు మనము వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది, దాంట్లో ఎంతవరకు మనకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అనేది చెప్పుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మనం కొన్ని సాంకేతికపరమైన అంశాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీనిలో ఏంటంటే ఏరియా ఇరిగేటెడ్ అంటే ఎంతవరకు నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు దాంట్లో మనము నికర జల ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నది, తర్వాత గ్రాస్గా ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ అంటే స్థూల ఏరియా ఇరిగేటెడ్ అంటే ఏంటంటే ఒకవేళ ఒకే భూమిని ఒకటి కంటే 2 సార్లు మనము పంటలు పండిస్తే అది 2 సార్లుగా మనము కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే వాస్తవానికి ఒకటే ఎకరము, బట్ ఒకవేళ మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే దాన్ని 2 పంటలు పండించుకొని ఉంటే సో అటువంటిప్పుడు ఏంటంటే 1 ఎకరా అయినప్పటికీ అది 2 ఎకరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన ఈ భేదాన్ని మీరు గమనించాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే గ్రాస్ ఏరియా స్థూలంగా ఏదైతే ఇరిగేటెడ్ ఏరియా ఉందో ఆ ఇరిగేటెడ్ ఏరియా నికర ఏరియా ఇరిగేటెడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏదైతే ఉంటుందో అది మనము ఎన్నిసార్లు ఒకే భూమిని ఎన్ని పంటలు పండిస్తున్నాం సంవత్సరంలో, అంటే మిగతా అవకాశాలను బట్టి ఏది మనకు వాటర్ అనుకూలము మిగతాయని బట్టి ఒక్కొక్కసారి 2 కానీ 3 పంటలు కూడా పండించే అవకాశాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఉన్నది. సో కాబట్టి ఏంటంటే మనకు ఒకవేళ 2 పంటలు పండించామనుకోండి ఈ గ్రాస్ ఇరిగేటెడ్ నెట్ ఇరిగేటెడ్కు డబుల్ ఉంటుంది. కానీ మన దగ్గరలో చాలా వరకు ఎక్కువ ప్రాంతాన్ని ఒకే పంట పండించడానికి ఉపయోగిస్తున్నారు, కొంత మేరకే 2 పంటలకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం 1 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కొంచెం అంత 2కు సమానంగా లేదు. అంటే ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని మనం తీసుకోవాలి. అయితే ఇరిగేషను ఈ యొక్క నీటిపారుదల ఎంతవరకు పెరిగిందనేది ఇది ముఖ్యంగా మొదటి దశాబ్దంలో మనం అవతరణ జరిగిన తర్వాత మొదటి దశాబ్దంలో మనకు గణాంకాలు ఏంటి చెప్తున్నాయంటే దాదాపు 21% నుంచి 18.6% నుండి 21.3%గా పెరిగింది. అంటే విలీనం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతము విలీనమైన తర్వాత ఆంధ్రాలతో కలిసిన తర్వాత ఈ యొక్క నీటిపారుదల జరిగిన ప్రాంతము కొంతవరకు పెరిగింది. 18.6 నుంచి 21.3కు పెరిగింది. సో ఈ పెరగడానికి కారణం ఏంటంటే రకరకాల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ విలీనానికి ముందున్న ప్రాజెక్టులు, విలీనం తర్వాత కొన్ని చేపట్టిన ప్రాజెక్టులు నిజంగా నీటిపారుదల సౌకర్యం జరగడం వలన ఈ యొక్క ఏరియా ఇరిగేషన్ అనేది కొంచెం పెరగడం జరిగింది. కానీ ఈ పెరిగిన ఇరిగేషన్కు తెలంగాణలో పెరిగిన ఇరిగేషన్కు తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పెరిగిన దానికి పోల్చుకుంటే సో ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ ఇరిగేషన్ వసతులు కల్పించడం జరిగింది. సో 21.3% తెలంగాణలో ఉంటే అది ఆంధ్ర ప్రాంతంలో 33%గా ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఈ పెరిగిన నీటిపారుదల సౌకర్యాలలో తెలంగాణకు వచ్చిన వాటా తక్కువ, ఆంధ్రాకు వచ్చిన వాటా కొంచెం ఎక్కువ అనేది ఈ గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఇరిగేషన్ గురించి మనం ఎంత ముఖ్యంగా ఎందుకు అంత చెప్తున్నామంటే మనకు తెలుసు భూమిని కనుక మనకు సరిగా పంటలు పండించాలంటే ముఖ్యమైన వనరులు నీటి పారుదల అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. సో నీటి పారుదల అవకాశాలు ఉంటే ఎటువంటి భూమిలోనైనా రకరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నీటి పారుదల లేకపోతే ఎంత మంచి భూమి అయినప్పటికీ కూడా మనం పంటలు పండించడానికి ఆస్కారం లేదు.
సో కాబట్టి ఏంటంటే మనకు నీటి పారుదల అనేది చాలా అతి ముఖ్యమైన అంశము. ఎందుకంటే మన యొక్క అగ్రికల్చర్, మన వ్యవసాయ అభివృద్ధి అనేది ఈ యొక్క ఇరిగేషన్పై ఉంటుందనేది మనము ఇక్కడ ఇది చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ప్రాముఖ్యత తెలుసు. సో కాబట్టి ఇరిగేషను ఎంత ఎక్కువ ఉంటే అంతే ఎక్కువ అభివృద్ధికి ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయం ఎంత ఎక్కువ అభివృద్ధి చెందితే మిగతా రంగాలు కూడా అంతే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయంపై ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా చాలా రంగాలు, చాలా వ్యక్తులు ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి వ్యవసాయ రంగంలో ఎటువంటి ఒడిదుడుకులు జరిగితే అది ఒక వ్యవసాయ రంగాన్నే కాకుండా మిగతా రంగాలను కూడా ప్రభావితం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ మనం వ్యవసాయం గురించి, మరి వ్యవసాయం అభివృద్ధిలో ముఖ్యంగా పాత్రమైన ఈ యొక్క నీటిపారుదల సమస్యల గురించి మనం ఇక్కడ క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు కొంతవరకు అభివృద్ధి జరిగిన దానివలన అభివృద్ధి మిగతా ప్రాంతంతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే జరిగిందనేది ఈ గణాంకాలు మనం చెప్తున్నాయి. ఇక ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ జరగడానికి ఎటువంటి ఏ ఆధారంగా మనకు నీటిపారుదల సౌకర్యాలు జరిగినాయి. ఎందుకంటే నీటిపారుదల జరగాలంటే మనకు రకరకాల ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఏంటి? మనకు బావుల ద్వారా, తర్వాత గొట్టపు బావుల ద్వారా, చెరువులు అండ్ కుంటల ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా, ప్రాజెక్ట్స్ ఏవైతే కాలువల ద్వారా, ఇవన్నీ కూడా నీటిపారుదల అవకాశాలను కల్పించే మార్గాలు. సో కాబట్టి ఇవి ఎంతవరకు అభివృద్ధి చెందినాయి, ఇవి ఏది ఎక్కువ అభివృద్ధి చెందితే దాని యొక్క ప్రభావం వ్యవసాయంపై ఉంటుందనేది మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు కలిసిన సమయంలో నీటిపారుదల అవకాశాలు ఎంటున్నాయని చెప్పుకుంటే ఏంటంటే మన తెలంగాణలో ఎక్కువ శాతము ఇప్పటికి కూడా అంటే ఎక్కువ శాతము ఈ మధ్యలో ఎక్కువ శాతం ఏంటంటే బోరు మరియు ఇతర బావుల ద్వారా జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ప్రాంతం ఏర్పడినప్పుడు ఏంటంటే ఎక్కువ మనకు చెరువులు, కుంటలు ప్రతి ఊరికి ఊర్లో చాలా కుంటలు, చెరువులు ఉండేవి. సో వ్యవసాయం అనేది ఎక్కువ ఈ యొక్క చెరువుల, కుంటల ద్వారా జరిగేది. కానీ రాను రాను కొన్ని వర్షాభావ ప్రభావాలు, తర్వాత మనం విధానపరమైన లోటుపాట్ల వలన ఈ యొక్క వ్యవసాయం అనేది, ఈ యొక్క ఇరిగేషన్ అనేది ఈ చెరువుల, కుంటలపై ఆధారపడకుండా సో మిగతా ప్రత్యామ్నాయాల మార్గాల ద్వారా పెరుగుతుంది. దాంట్లో భాగంగానే మొదట్లో బావుల ద్వారా చెరువులలో నీటి అవకాశాలు తక్కువ జరుగుతున్నది ఏంటి, బావులు తవ్వుకోవడం జరిగింది. సో బావులు తవ్వడం ద్వారా కొంత ఇరిగేషన్ జరగడం, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడింగ్ జరిగింది. ఇరిగేషను బావుల ద్వారా ఎప్పుడు జరుగుతుంది? బావులలో కొంచెం లోతుల్లో ఉంటే తప్ప ఈ యొక్క బావుల ద్వారా వ్యవసాయానికి నీటి పారుదల జరగడం కొంచెం ఇబ్బంది. కాబట్టి రాను రాను ఈ యొక్క బావుల ద్వారా కూడా ఈ యొక్క నీటిపారుదల అవకాశాలు సన్నగిల్లడం జరిగింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ లేకపోవడం వలన, ఉన్న వర్షాలు సరిగా నిలవకపోవడం వలన, చెర్లు కుంటలు నిండకపోవడం వలన ఏం జరుగుతుందంటే బావులలో నీరు కూడా చాలా లోతుకు వెళ్ళడం జరిగింది. చాలా లోతుగా వెళ్తే మనము వాటిని ఈ యొక్క ఇరిగేషన్కు ఉపయోగించడము కొంచెము మన ఖర్చు దృష్ట్యా కొద్దిగా ఎక్కువ అవుతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో బోర్వెల్స్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతున్నది. సో కాబట్టి ఏంటంటే మనము తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు మనము పరిశీలించే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎక్కడ చూసినా కానీ బోర్వెల్స్ అనేది ముఖ్యమైన నీటిపారుదల సాధనంగా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, దాదాపు 75% అంటే 100కు 75% ఈ యొక్క నీటిపారుదల మనకి బోర్వెల్సే, ముఖ్యంగా బోర్వెల్స్ ద్వారానే జరుగుతుందనేది మన యొక్క గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఒక క్వశ్చన్ రావచ్చు, మీకు ప్రశ్నించవచ్చు, ఎలాగైతేంది మనకు నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి కదా అని అడగడానికి అవకాశం ఉంది. కానీ మిగతా మార్గాలతోని పోల్చుకుంటే బోర్వెల్స్ మరియు బావుల ద్వారా మనము ఈ నీటిపారుదల
అవకాశాలను పెంచుకుంటే మనకు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ సమస్యలు ఆర్థికపరమైనవి, మరి తర్వాత పర్యావరణానికి సంబంధించినవి. ఈ రెండు కూడా మనం ప్రస్తుత పరిస్థితులలో మనము తెలంగాణ ప్రాంతము అనుభవిస్తున్న ఈ సమస్య ఏంటంటే ఈ రెండు సమస్యలు మనము పెంచుకుంటాయి. ఎందుకంటే బోర్వెల్స్ను వేస్తే వాటర్ను మనం లిఫ్ట్ చేయాలంటే మరొక ముఖ్యమైన వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైన వనరు ఏంటి? ఈ యొక్క ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి చాలా అవసరము. ఇప్పుడు బోరు ఎంత లోతుకి వెళ్తే విద్యుత్ శక్తి యొక్క అవసరము అది ఎక్కువ పెరుగుతుంటుంది. అంటే ఎంత లోతుకి వెళ్తే విద్యుత్ శక్తి ఖర్చుతో పాటు ఈ నీటిని తోడడానికి ఏదైతే మనము ఇంజన్స్ ఉపయోగించటో అవి కూడా వాటి యొక్క ఖర్చు కూడా పెరుగుతుంది. సో కాబట్టి బోర్వెల్స్ ద్వారా మనము నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకుంటే తద్వారా మన యొక్క వ్యవసాయ ఉత్పత్తి కయ్యే ఖర్చు పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఖర్చు పెరిగిందనుకోండి దాని యొక్క మళ్ళా ప్రభావము మిగతా వాటిపై ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక్క దగ్గర పెరిగిందంటే ఇది ఇక్కడ ఆగదు. దీని యొక్క ప్రభావము అల్టిమేట్గా ఏం జరుగుతుంది? వ్యవసాయ ఉత్పత్తి జరుగుతుంది. సో ప్రతి వ్యవసాయ ఉత్పత్తి యొక్క ధర పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తి ధర పెరగడం వలన వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించే వాళ్ళు ప్రత్యక్షంగా వినియోగదారులు కానీ పరోక్షంగా ఉపయోగించే పరిశ్రమలు కానీ చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఈ యొక్క బోర్వెల్స్ ద్వారా ఇతర ప్రత్యామ్నాయాల మార్గంగా ఇరిగేషన్ జరిగితే మనకు అవకాశాలు కొంచెం ఉంటాయనేది ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యమైనది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన సమస్య. రెండవ సమస్య ఏంటంటే పర్యావరణ సంబంధించింది. ఎందుకంటే వాటర్ను మనము తోడే కొద్దీ ఎక్కువ లోతు పెరిగిన కొద్దీ ఏమవుతుంది? ప్రతి ప్రాంతం కూడా మనకు ఈ యొక్క నీటి సమస్య అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య పేర్చుకునేదంటే నీరు లోతు పెరుగుతుంది. అంటే మనకు ఇప్పుడు ఒకప్పుడు 10 గజాల లోపటే మనకు వాటర్ దొరికేది. ఇప్పుడు 100 గజాలు పోయినా కానీ నీరు అనేది దొరకడం లేదు. 100 గజాలు ఏంటి, దగ్గర 300-400 గజాలు 500 గజాల వరకు కూడా పోయినప్పటికి కూడా మనకు అనుకున్నంత వాటర్ జరగడం లేదు. దీనివలన ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ జరుగుతుందంటే ఈ యొక్క భూమి కంపించడానికి, కుంగడానికి, కుంగిన తర్వాత ఈ యొక్క మన యొక్క ఎన్వైరన్మెంట్ను ఏది పర్యావరణాన్ని సమతుల్యను దెబ్బతీయడానికి కూడా ఆస్కారం ఉన్నది. సో అది అక్కడక్కడ మనకు ఈ మధ్యలో కనబడుతుంది. ఎక్కడైతే ఈ యొక్క వాటర్ లెవెల్ బాగా తగ్గిందో అక్కడ ఈ సమస్యలు పెరుగుతున్నాయనేది అక్కడక్కడ మనకు చెప్తుంది. అంటే అంత పెద్ద లెవెల్లో ఇప్పుడు సమస్య కనబడనప్పటికి కూడా మనం ఇలాగానే కంటిన్యూ చేస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మనం ఈ యొక్క నీటిపారుదల సమస్యలను అధిగమించకపోతే ఈ పర్యావరణ సమస్య ఈ ఇరిగేషన్ సమస్య కంటే ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇప్పటికైనా మనము ఈ యొక్క బోరు వెల్స్ యొక్క ప్రాముఖ్యతను కొంతవరకు తగ్గిస్తూ ప్రత్యామ్నాయాల మార్గాల ద్వారా మనము ఈ యొక్క వ్యవసాయం అభివృద్ధి చేస్తే దానివలన ఈ యొక్క ఆర్థికపరమైన సమస్యలతో పాటు పర్యావరణ సమస్యలను కూడా మనం కొంతవరకు అధిగమించడానికి ఆస్కారం ఉన్నది. ఇక ముఖ్యమైన సమస్య ఇంకోటి ఏంటంటే తెలంగాణలో రైతులు ఎక్కువ మంది చిన్నకారు సన్నకారు రైతులు, మార్జినల్ ఫార్మర్సు, తర్వాత స్మాల్ ఫార్మర్సు, మీడియం ఫార్మర్సు, ఎవరికైతే ఈ యొక్క భూమి అనేది తక్కువ ఉంటుంది, 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు. సో కాబట్టి 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఎక్కువ 10 ఎకరాల కంటే ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. కానీ ఏంటంటే తక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే ఇక మనము భూమిని దున్నాలంటే మనకు రకరకాల వనరులు అవసరము. నీటితో పాటు తర్వాత మనకు శ్రామికుల యొక్క అవసరం ఉంటుంది. తర్వాత మిగతా విత్తనాలు, తర్వాత ఫెర్టిలైజర్సు, ఇవన్నిటి యొక్క అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం తీసుకొని మనం వ్యవసాయాన్ని కల్టివేట్ చేస్తే, దున్నితే మరి అంతిమంగా పంట పండేదానికి కూడా మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, సర్టెనిటీ లేదు, అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ని చేసినప్పటికి కూడా
పంట పండుతుందో లేదో, ఏ సమస్య వలన పంట నష్టపడుతుంది. పంట నష్టపడడానికి ఇప్పుడు వాతావరణం అంటే వర్షాలు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో తక్కువైన అతివృష్టి, అనావృష్టి కూడా సమస్యల వలన ఈ యొక్క వ్యవసాయ పంటలపై ప్రభావం జరుగుతుంది. రెండవది క్రిమికీటకాలు. క్రిమికీటకాలు కూడా ఒక్కొక్కప్పుడు ఈ యొక్క పంటను దెబ్బతీస్తాయి. కానీ ఒకవేళ మనం విత్తనాలు కనుక సరి అయినవి వాడకపోతే అది కూడా పంట యొక్క ఉత్పత్తిపై ప్రభావం జరుగుతుంది. సో ఈ అన్ని సమస్యల వలన అల్టిమేట్లీ మన యొక్క వ్యవసాయ చేసే రైతు పేర్కొన్న సమస్య ఏంటంటే దాదాపు 100 మందిలో 89 మంది యొక్క అప్పులు చేస్తున్నారని. అంటే వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయడము తప్పనిసరి అనేది ఇప్పుడు ప్రతి వ్యవసాయదారుని కూడా ఇప్పుడు తెలుసు. అప్పు చేసే తప్ప వ్యవసాయం చేయడము వీలు కాదనేది ప్రతి ఒక్కటి చూసు. కాబట్టి ఏంటంటే మన గణాంకాలు చెప్పేది ఏంటంటే దాదాపు 100 మందిలో 89 మంది ఇప్పుడు వాళ్ళు అప్పులు తీసుకొని వ్యవసాయం చేస్తారన్నది మనకు ఇది చెప్పడం జరుగుతుంది. ఇక వ్యవసాయ రంగంతో పాటు ఇంకొక ముఖ్యమైన రంగం ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏది వ్యవసాయ రంగం ద్వారా 37% వస్తే పరిశ్రమల ద్వారా 24%. అంటే 100 రూపాయలు కనుక మన తెలంగాణలో జనరేట్ అయితే ఆదాయము, దానిలో 24 రూపాయలు పరిశ్రమల అనుబంధ సంస్థల ద్వారా వస్తున్నాయని చెప్తుంది. సో దాన్ని బట్టి చూస్తే అది చాలా ముఖ్యమైన ఇది రంగంగా మనం పరిగణించవచ్చు. 24% అంటే తక్కువ ఏం కాదు. సో కాబట్టి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంలో ఈ యొక్క మన యొక్క ఇండస్ట్రీ యొక్క పరిశ్రమల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నదని మనం ఇక్కడ చిన్నగా చెప్పుకుందాము. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పరిశ్రమలు అనేది ఎక్కువ మనకు హైదరాబాదు ఎరౌండే ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా అదే మనం అంటున్నాము. ఏంటి హైదరాబాద్ ఒకటేనా, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందొద్దా అంటే ఇది ఈరోజు సమస్య కాదు. ఇది మొదటి నుండి కూడా అది మంచో చెడో మరి అది ఈ యొక్క అభివృద్ధి అనేది ఏది మన పరిశ్రమల అభివృద్ధి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితం కావడం జరిగింది. మనకు తెలుసు చాలా కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ అజమాయిషీలు ఉన్న రంగ సంస్థలు కానీ, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాని, ఈవెన్ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఎక్కువగా ఇక్కడ హైదరాబాదు పరిసరాల ప్రాంతాలలో ఉండడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలుసు ఏది కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న కొన్ని సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ BHEL అనేది చాలా పెద్ద సంస్థ, అటు హైదరాబాద్లో ఉన్నది. అది భారీ యంత్రాలను సమకూరుస్తుంది, మన అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అనేది కూడా ఇంకొక ముఖ్యమైన సంస్థ. ప్రాగా టూల్స్ రకరకాల చాలా మీరు చూడండి, IDPL, HMT మీరు చూడండి. హైదరాబాద్లో మీకు ప్రతి ప్రాంతానికి హైదరాబాద్లో ఏ సైడ్ అని వెళ్ళండి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ యాజమాయిషిలో పరోక్ష యాజమాయిషిలో ఉన్న సంస్థలు ఎక్కువ కనబడతాయి. మీరు అటు కుక్కడపల్లి సైడ్ వెళ్ళండి, లేకపోతే ఇటు ఉప్పల్ సైడ్ వెళ్ళండి, ఎటు పోయినా మీకు ఈ యొక్క పరిశ్రమ అనేది ఎక్కువగా కనబడతాయి. సో కాబట్టి మనము హైదరాబాదు సరిపరస్ ప్రాంతాలనే ఈ యొక్క ఉంది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన కొన్ని అవి కూడా కొంతవరకు ఈ యొక్క హైదరాబాదు పరిసర ప్రాంతాలనే కేంద్రీకృతం చావడం జరిగింది. ఇక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల పరిశ్రమలకు అభివృద్ధి చెందడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పాము, హైదరాబాదులో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలైన ఆస్బెస్టస్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీ కానీ, పవర్ కార్పొరేషన్ అనేది అభివృద్ధి చెందడం జరిగింది. ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో. మిగతా జిల్లాలలో చూసుకుంటే ముఖ్యంగా కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాలలో బీడీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఈ రెండు డిస్ట్రిక్ట్లలో చాలామంది
బీడి పరిశ్రమ మీదనే ఆధారపడారు. ఇప్పటికి కూడా దీని యొక్క పై ఆధారపడుతూ జీవనోపాధి కలిగిస్తున్నారు. ఇక మిగతా విషయానికి వస్తే ఈ యొక్క పరిశ్రమల దృష్ట్యా ఎంప్లాయ్మెంటు అంటే ఉద్యోగిత మరియు తర్వాత మూలధనాన్ని సంబంధించి తెలంగాణ డిస్ట్రిక్ట్లలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ అనేది పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు ఈ యొక్క నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఎక్కువ జరిగింది. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఎక్కువ పెట్టుబడి అవసరమయ్యే పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్ కావడం జరిగింది. ఏదైతే ఎక్కువ శ్రామికుల ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుందో పారిశ్రామిక ఉత్పత్తి అవి ముఖ్యంగా తెలంగాణ డిస్ట్రిక్ట్లో అయిన తెలంగాణ నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో అయిన ముఖ్యంగా ఈ యొక్క కరీంనగర్, నిజామాబాద్ అనే జిల్లాలలో ఎక్కువగా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత ఫస్ట్ దశాబ్దంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా జరగలేదు, ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా జరిగింది. అంటే ఈ దశాబ్దంలో 1966 ఆ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి 2.3% ఉంటే అది ఆంధ్ర ప్రాంతంలో దాదాపు 12% ఉన్నట్టు చెప్తుంది. దీన్ని బట్టి ఏంటంటే అవతరణ జరిగిన తర్వాత ఇక పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే ఉందో అది ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది, ఒక తెలంగాణ ప్రాంతంలో కొంతవరకు నెగ్లెక్ట్ కావడం జరిగింది. ఏవైతే ముఖ్యమైన ప్రాజెక్టులు అనుకున్నామో, ఎందుకంటే ఈవెన్ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కూడా ఈవెన్ నిజాం పరిపాలన కూడా హైదరాబాద్ స్టేట్లో కొన్ని పరిశ్రమలు డెవలప్ కావడం జరిగింది. అవి ఇప్పుడు ఆదరణకు నోచుకోవడం లేదు. మనం ఈ మధ్యలో చూస్తున్నాము పేరు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ఆజంజా హిజ్ మిల్సు, తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాజెక్టులు. ఇవి నిజాం పరిపాలనలోనే ఒకసారి వెలిగిన ప్రాజెక్టులు, పరిశ్రమలు. అవి ఇప్పుడు ఆదరణకు నోర్చుకోలేదు, అవన్నీ మూతబడ్డడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి తెలంగాణలో కుంటుబడ్డడానికి ఇవన్నీ మనము తార్కాణాలు. ముఖ్యమైన అవస్థాపక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా అంశాలు వస్తాయి. దానిలో మన తెలంగాణలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క విద్యుత్ శక్తి. మనకు ఆల్రెడీ తెలుసు విద్యుత్ శక్తి యొక్క ప్రాముఖ్యత గురించి మనం మళ్ళీ స్పెషల్గా ఇక్కడ నొక్కి వక్కించాల్సిన అవసరం ఏంది. దాని యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో దీని యొక్క అవసరము, తర్వాత అభివృద్ధిలో కూడా దీని యొక్క అవసరము చాలా ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయము ఈ యొక్క బోర్వెల్స్ మరియు ఇతర బావుల ద్వారా జరుగుతుంది కాబట్టి సో బోర్వెల్స్ నుంచి మనము నీటిని తోడేయాలంటే ఈ యొక్క విద్యుత్ శక్తి చాలా అవసరము. సో కాబట్టి ఈ యొక్క విద్యుత్ శక్తి అవసరము చాలా ఉన్నది. దాని యొక్క అవసరము ఇంకా పెరుగుతూ ఉన్నది. నిత్యావసరాలలో అది కూడా దాని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత తెలంగాణలో విద్యుత్ శక్తి పెరగడానికి ఎటువంటి ప్రణాళికలు చేయడం జరిగింది, ఎంతవరకు ముందు జరిగిందంటే దీంట్లో కూడా మనకు నిరాశ పడాల్సిన అంశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే తెలంగాణలో మనము పెట్టాలనుకున్నారో వాటిని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం కానీ లేకపోతే అసలే స్టార్ట్ చేయకపోవడం జరిగింది. దీనిలో ఉదాహరణ ఏంటంటే 1973లో ఖమ్మం జిల్లాలో ఉన్న మనుగూరు ప్రాజెక్టు 1760 మెగావాట్ల విద్యుత్ శక్తి జనరేట్ చేయడానికి పూనుకోవడం జరిగింది.
కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ ప్రాంతము దీని వలన 1760 మెగావాట్ల యొక్క విద్యుత్ శక్తిని కోల్పోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈవెన్ ఈ ముఖ్యమైన దాంట్లో కూడా కొంతవరకు వివక్ష జరిగినట్టు మనకు చెప్తుంది. ఇక ముఖ్యమైన అదర్ ప్రాజెక్టులలో దాదాపు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా 6 నీటి ఆధారమైన విద్యుత్ శక్తి ప్రాజెక్టులు, 2 గ్యాస్ ఆధారంగా ఏవైతే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలనుకున్నారో అవన్నీ కూడా నెగ్లెక్ట్ కావడం జరిగింది. ఈ యొక్క 6 హైడ్రో ఏది నీటి ఆధారంగా జరిగిన ఏంటంటే కుంటాల ప్రాజెక్టు కానీ, ప్రాణహిత ప్రాజెక్టు కానీ, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ, సింగిరెడ్డి ప్రాజెక్టు కానీ, దిండి ప్రాజెక్టు ఏవైతే వీటి ద్వారా కొంతవరకు మనం విద్యుత్ శక్తి జనరేట్ చేయాలనుకున్నామో అవి ఇంతవరకు అంత నోచుకోలేదు. ఇక 2 గ్యాస్ ఆధారంగా ఏర్పడే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శంకరపల్లి ప్రాజెక్టు కానీ, నేదునూరు ప్రాజెక్టు కానీ ఇవన్నీ వివక్షకు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా జరిగిన మన తెలంగాణకు నష్టం ఏంటంటే 1966, 67 మరియు 2004-05 మధ్యలో మనము దాదాపు 4617 మెగావాట్ల విద్యుత్ శక్తిని కోల్పోవడం జరిగింది. అటు మనుగూరు ప్రాజెక్టు ఇటు ఈ ప్రాజెక్టు వలన మనం మొత్తము కోల్పోయిన విద్యుత్ శక్తి దాదాపు 6000 కంటే ఎక్కువ 6000 మెగావాట్ల విద్యుత్ శక్తిని కోల్పోయినట్టు చెప్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన దశాబ్దంలో వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం పరంగా కానీ ఇతర అవస్థాపన పరంగా కానీ తెలంగాణలో అభివృద్ధి అనుకున్న మొత్తంలో జరగలేదనేది ఈ గణాంకాలు వీటిని మనకు తెలిసిన సమాచారము తెలియజెప్తుంది. సో కాబట్టి ఏంటంటే ఏదైతే కొన్ని అపోహలు ఎక్స్ప్రెస్ చేయడం జరిగినాయో, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విలీన సమయంలోనే ఒకటి ఫజల్ అసెంబ్లీ కమిటీ, తర్వాత అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళిద్దరూ కూడా కొన్ని అపోహలు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఫజల్ అలీ గారు ఈ విలీనం అనేది ఈ 2 రాష్ట్రాలను కలపడం అనేది హైదరాబాద్ ప్రాంతంలోని తెలంగాణను మరియు ఆంధ్రాతో కలిస్తే కొన్ని సమస్యలు తెలంగాణ యొక్క అభివృద్ధిపై ప్రభావం పడుతున్నది చెప్పడం జరిగింది. అది మనము ఈ యొక్క గత దశాబ్దంలో జరిగిన సమాచారం మేరకు అది కొంతవరకు వాస్తవం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పాడు, అప్పుడే కలిసిన సమయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవము. సో కాబట్టి ఒకవేళ ఈ సమస్యలు కనుక జటిలతరం అయితే ఈ 2 విడిపోవడానికి కూడా ఆస్కారాలు కల్పించాలనేది అతను జవహర్లాల్ గారు అప్పుడే చెప్పడం జరిగింది. సో కాబట్టి అవి జటిలం కావడం వల్లనే మనం ప్రస్తుతము సపరేట్గా రాష్ట్రంగా అవతరణం జరగడం అనేది ఈ విధంగా మనము తెలుసుకోవడం జరుగుతుంది.